ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, మకర రాశి వాళ్ళకి విశేషంగా వీళ్ళకి రాజయోగం పట్టాలన్నా, వీళ్ళ జీవితం అనేది సెటిల్ అవ్వాలన్నా ఎలాంటి క్షేత్రానికి వెళ్ళి వస్తే వీళ్ళ జీవితం అనేది మారుతుంది, అఖండ రాజయోగం పట్టుతుంది అంటారు గురుగారు? మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక గోల్డెన్ టైం అనేటువంటిది స్టార్ట్ కావాలి అని అనుకుంటే జోగులాంబ అమ్మవారి యొక్క దేవాలయం దగ్గరికి పోవాలి. జోగులాంబ అమ్మవారి యొక్క దేవస్థానము, ఎవరైతే ఈ జోగులాంబ అమ్మవారి ఇంకా 3 ఉన్నాయి, ఇది మొట్టమొదటిది ముందే చెప్పేస్తున్నా. జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసిన పిదప వీరి జీవితంలో ఉన్నత శిఖరాల వైపుగా వీరు అడుగులు వేస్తారు. గత 2018, 19, 20 నుండి కూడా 21, 22, 23 కూడా నమ్మిన వారి నుండి మోసపూరితమైన వాతావరణము, నరఘోష, నరబాధ, శత్రు బాధలు, ఎవ్వరికీ జరగని, ఎవ్వరికీ చెప్పుకోలేనంత సిచ్యువేషన్స్ మీకే జరిగినాయి. గడిచిన ఒక 1 ఇయర్ నుండి కూడా 2026 జూన్ 4వ తారీఖు మనం ఈ వీడియో చేస్తున్నాం. గడిచిన ఒక 1 ఇయర్ నుండి కూడా పంటి సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ, కొంతమేర శరీరానికి సంబంధించిన ఏవైనా అస్వస్థతలు, ఇబ్బంది కలిగించే సందర్భాలు, ప్రదేశ మార్పులు, ఏదైనా పనులు ముందుకు వెళ్లకుండా ఆగడాలు, నత్త నడకగా పనులు సాగడాలు ఈ మకర రాశి వారికి ఉన్నవి. మరి మకర రాశి వారు జోగులాంబ అమ్మవారి యొక్క దేవస్థానాన్ని దర్శించిన తరువాత కొంత వీరికి మంచి ఫలితాలు అనేటువంటివి కనబడతవి. వీరి క్రమశిక్షణ, వీరి డిసిప్లిన్ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ వల్లనే వారు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడైతే క్రమశిక్షణ కానీ ఈ డిసిప్లిన్ కానీ వదిలేసి వారు ఉంటే చాలా డౌన్ఫాల్ చూస్తారు. 100% వీరికి అంటే యోగించేటువంటిది ఏంది అంటే వీరి క్రమశిక్షణనే, వీరి డిసిప్లినే. కానీ కొంతమేర ఎవరిని బాగాలేదు, ఈ అబ్బాయికి బాగుండదు అని చెప్తే వాళ్ళ తండ్రి గారు పూరి జగన్నాథ్ దేవాలయానికి అబ్బాయిని తీసుకువెళ్ళి అక్కడ ఒక రోజు కూర్చుండబెట్టడం తర్వాత, అబ్బాయి మకర రాశి, ఈ అబ్బాయి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పినటువంటి డాక్టర్లే ఆ దేవాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత అబ్బాయికి ఫుల్ క్లియర్ అయిపోయింది, చాలా అద్భుతంగా మారిపోయింది. ఇది మనం కూడా తెలుసు, మనకు కూడా పేపర్లో కానీ వీడియో కూడా వచ్చింది, వైరల్ అయింది ఇది. కనుక పూరి జగన్నాథ్ టెంపుల్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ టెంపుల్. మీ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళొస్తే మీ కర్మ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. కర్మ అంటే ఏంది? మనం మన గత జన్మలో మనం చేసుకున్నటువంటి మంచి చెడు. సో ఇది మహా అద్భుతం. ఇంకా అద్భుతమైనటువంటిది కానీ సంతాన యోగం కలగాలి అనుకున్న విపరీతమైన అప్పులతో బాధపడేటువంటి వారు వీరు తప్పకుండా కూడా గురువాయూరు వెళ్ళి రావాలి. శ్రీకృష్ణుల వారిది అది గురువాయూరప్ప అంటారు. శ్రీకృష్ణుల వారిది ఒకటి జోగులాంబ, ఒకటి వచ్చేసి మనకు జగన్నాథపురి, మరొకటి వచ్చేసి గురువాయూర్, ఇంకొకటి గానుగాపూర్ కూడా దత్తక్షేత్రము. ఇది ఈ యొక్క క్షమించకపోయే గుణం ఉంటుంది, మళ్ళీ అందరినీ నమ్మే గుణం ఉంటుంది, 2 ఉంటాయి ఇక్కడ. కొంత మొండి వైఖరి, మొండి స్వభావం కూడా ఉంటుంది అనుకో. ఒక ఉద్యోగంలో అధికంగా స్ట్రెస్ ఉండడం కానీ, ఇంట్లో బయట భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఏదైనా శుభకార్యం చేయాలి అని అనుకుంటే ఆ శుభకార్యం నిమిత్తము మనకు అశుభాలు కలగడం కానీ, శుభకార్యం చేసుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం కానీ, లేదా ఇలాంటివి కొన్ని సందర్భాలు అయితే జరిగే సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నవి. సో అదేవిధంగా ఎవరైతే
ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో మరొక అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటంటే, ఇందాక మనం జోగులాంబ చెప్పుకున్నాం, మరొకటి ఏమిటంటే పూరి జగన్నాథ టెంపుల్. జగన్నాథ పూరి యొక్క దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో ఈ క్షేత్రం తర్వాత 100కు 200% వారి లైఫ్ స్టైల్ అనేటువంటిది మారుతుంది. మొన్న ఈ మధ్యన డాక్టర్లు మకర రాశి వారికి మంచి యోగంతో పాటుగా అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా, వీరు అధికంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో కొంత ఎలక్ట్రీషియన్ కానీ అదేవిధంగా భూ సంబంధిత విషయాలలో కావచ్చు, రియల్ ఎస్టేట్ కానీ కాంట్రాక్ట్ రిలేటెడ్ కానీ కొంత వీరికి మంచి యోగాలు అయితే ఉండే పరిస్థితులు అయితే ఉన్నవి. సో గడిచిన రోజులలో కొంతమేర చాలా 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 ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు. అయితే మకర రాశి వారికి ఏంది అంటే ఇక్కడ విషయం, శ్రవణ నక్షత్రం వారు కొంచెం అంటే మొండిగా ఉంటారు. అంటే వీరితో మనం స్నేహం చేసిన అదృష్టమే, వీరితో శత్రుత్వం మాత్రం పెట్టుకోవద్దు. ఎవరు స్నేహం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంచిగా ప్రేమిస్తారు, అద్భుతంగా. వీరంటే ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు చెప్తున్నా, అభిమానిస్తారు. అభిమానించితే మాత్రం వీరంతా అదృష్టం మరొకరికి ఉండదు. కనుక ఎవరైనా మకర రాశి జాతకులకు సంబంధించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారు అనుకుంటే వారిని వివాహం చేసుకోవడం మన అదృష్టం అని అనుకోవాలి. కనుక వారు మన ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారిని వదిలేసుకునే ప్రయత్నం చేయకండి, వారిని తప్పకుండా కూడా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపటి కాలంలో ఒక వారియర్ అంటే ఒక గెలిచేటువంటి రాశిది, మస్తు అద్భుతం. మన ప్రభుత్వ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక వీరి మొత్తం మీద ఈ మకర రాశి వారికి మాత్రము ఏదో వీరి లైఫ్ టైం మొత్తం మీద అవార్డు కానీ రివార్డు కానీ మంచి పేరు ప్రఖ్యాతలు కానీ వీరి జీవితంలో మాత్రం ఖచ్చితంగా కనబడతాయి. ఇది మాత్రం కన్షట్. అయితే వీరి జన్మజాతకాన్నే పట్టించుకుంటారో లేదా వీరి పేరు చూసుకుంటారో కానీ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మాత్రం వీరి జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఒక మైలు రాయిలాగా నిలిచిపోతుంది. వీరు ఈ దేవాలయాలను దర్శించిన ముందు, దర్శించిన తర్వాత, అదేవిధంగా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత, ఈ 2 పాయింట్లు రాసి పెట్టుకోండి. రాబోయే రోజులలో వివాహము అన్ని అద్భుతంగా జరగబోతూ ఉన్నవి. సో ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.